పోస్టర్ గురించి రాజమౌళి తన ఫేస్బుక్ పేజ్ లో ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం భయ్య. ఆ గంగను మోసిన జంగమ దేవుని నెత్తిన మోసినదవడు, నర నరమున సత్తువ ఉరకలు వేసిన నరోత్తముడు ఎవడు. సో ఈ క్యాప్షన్, ఈ ట్యాగ్ లైన్స్ ఇవి చూస్తుంటే భయ్య మన శివుడు క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది భయ్య. సత్తువ, నెత్తురు అలాంటి పదాలు వాడాడు కాబట్టి చాలా పవర్ఫుల్ గా ఉండబోతుంది అనిపిస్తుంది భయ్య. కాకపోతే కొంతమందికి కొన్ని సిల్లీ క్వశ్చన్స్ వస్తున్నాయి భయ్య. ఇది సిల్లీ క్వశ్చన్ అని ఎందుకంటున్నానంటే భయ్య, శివుడు బాహుబలి కొడుక లేకపోతే బాహుబలి శివుడు కొడుక అని కొంతమంది అడుగుతున్నారు భయ్య. ఇది ఎందుకంటే సినిమాని ఫస్ట్ నుంచి ఫాలో అవన వాళ్ళకి ఇది డెఫినెట్ గా తెలియని కాన్సెప్ట్ భయ్య. సిల్లీ క్వశ్చన్ అని నేను ఎందుకన్నానంటే, నేను సినిమా ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను కాబట్టి. బాహుబలి ఇస్ ద మెయిన్ క్యారెక్టర్, శివుడు బాహుబలి కొడుకు అనేది ఖచ్చితంగా సినిమాలో జరగబోతుందని మనకి తెలుసు కాబట్టి సిల్లీ క్వశ్చన్ అన్నాను భయ్య. సో నాకు తెలిసినంత వరకు బాహుబలి లుక్ మన రాజమౌళి ఇంకా క్లియర్ కట్ గా రిలీజ్ చేయలేదు భయ్య. రిలీజ్ చేయబోతున్నాడు ఆన్ 22nd May. సో ఈ లుక్ మాత్రం మన యంగ్ ప్రభాస్ లుక్ భయ్య, విత్ స్లీక్ మజిల్స్, ఒక మంచి మీసకట్టు, మంచి ట్రిమ్ లుక్ ఉన్న క్యారెక్టర్ భయ్య. మన బాహుబలి మాత్రం మంచి పవర్ఫుల్ గా ఉండబోతున్నాడు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను భయ్య. లెట్స్ టాక్ అబౌట్ బాహుబలి వెన్ బాహుబలి పోస్టర్ రిలీజెస్. సో నాకు తెలిసినంత వరకు ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ పార్ట్ లో శివుడు లైఫ్ స్టార్టింగ్ నుంచి, అంటే ఆ పిల్లోడి పోస్టర్ ని దీన్ని రిలేట్ చేసుకుంటే శివుడు లైఫ్ స్టార్టింగ్ నుంచి ఎలా ఉండబోతుంది, వాడు ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ట్రావెల్ చేస్తే తన డెస్టినీని రీచ్ అవుతాడు, ఆ డెస్టినీని రీచ్ అవడానికి మధ్య మధ్యలో ఎన్ని ఆటంకులు ఎదుర్కొని మహిష్మతి అనే రాజ్యాన్ని క్రియేట్ చేశాడు కదా భయ్య మన రాజమౌళి. ఈ మహిష్మతి అనే రాజ్యం గురించే మన బాహుబలి స్టోరీ మొత్తం అని అనుకుంటున్నాను నేను. సో ఆ మహిష్మతి అనే రాజ్యంలో ఏం జరిగింది, బాహుబలి అనే క్యారెక్టర్ కి ఎలాంటి అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి బాహుబలి కొడుకు శివుడు ఎలా పోరాడతాడు, ఆ పోరాడి తన డెస్టినీని ఎలా రీచ్ అవుతాడు అనేదే మన బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 స్టోరీ అయి ఉండొచ్చు భయ్య. కానీ పార్ట్ 1 లో మాత్రం బాహుబలిని మధ్య మధ్యలో అలా గ్లిమ్స్ లాగా చూపిస్తూ శివుడు జర్నీ చూపిస్తాడని అనిపిస్తుంది భయ్య ఈ పోస్టర్ చూస్తుంటే. సో శివుడు క్యారెక్టర్ మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉండబోతుంది భయ్య, చాలా చాలా పవర్ఫుల్ గా ఉండబోతుంది. మంచి ఫైట్స్, మంచి యుద్ధాలు అవి ఇవి చూపించవచ్చు శివుడు క్యారెక్టర్ కి భయ్య. ఆ శివలింగాన్ని అది మోస్తూ ఆ 6 ప్యాక్ మసిల్స్ చూపిస్తున్నప్పుడే మనకు అర్థమైపోతుంది. సో బాహుబలి క్యారెక్టర్ మాత్రం సెకండ్ పార్ట్ లో రాబోతుంది అని అనుకుంటున్నాను భయ్య. శివుడు బాహుబలి కొడుకు అని కూడా అనుకుంటున్నాం భయ్య. ఒకవేళ కాకపోతే చాలా మంచిది, ఎందుకంటే మనం అనుకున్నది ఎక్స్పెక్టేషన్, మనం అనుకున్న డిస్కషన్ బోర్డ్ లో మనం అనుకున్నది రీచ్ అవ్వదు కాబట్టి. సో ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ పార్ట్ మొత్తం శివుడు గురించి చెప్పబోతున్నాడు, సెకండ్ పార్ట్ మొత్తం బాహుబలి గురించి చెప్పబోతున్నాడు. ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్ లో, అంటే ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో బాహుబలి గురించి ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చి వదులుతాడు భయ్య. సెకండ్ పార్ట్ మొత్తం బాహుబలి గురించి ఉండబోతుంది భయ్య. ఇది నా ఎక్స్పెక్టేషన్, నా ఊహ ఫ్రమ్ దిస్ పోస్టర్. సో మీకు కూడా ఇలాంటి డిస్కషన్ ఉంటే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మా సినిమా పిక్చర్ ఫేస్బుక్ పేజ్ లోకి వెళ్ళి మెసేజ్ పెట్టండి, మమ్మల్ని లైక్ చేయండి, మా వీడియోస్ లైక్ చేయండి, మా ఛానల్ లైక్ చేయండి. Be the part of Bahubali discussion board and live the epic.